హాయ్, నేను మీ డాక్టర్ అంకిత్ అగర్వాల్, స్మైల్ డిజైనింగ్ స్పెషలిస్ట్ అట్ హ్యాపీ డెంటల్ హాస్పిటల్స్, నిజామాబాద్ అండ్ హైదరాబాద్. సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి టీత్ రీప్లేస్మెంట్ ఆప్షన్స్ గురించి. సో మీరు టీత్ అనేది ఒక్కొక్కసారి ఏదో యాక్సిడెంట్ వల్ల కానీ, ఏమైనా కింద పడడం వల్ల కానీ, గమ్స్ ప్రాబ్లం వల్ల కానీ, సిస్టమిక్ డిసీజెస్ లైక్ డయాబెటీస్ ఇట్లాంటి డిసీజెస్ వల్ల కానీ, ఏదో రకరకాల కారణాల వల్ల మీ టీత్ పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ టీత్ పోయినప్పుడు మీరు దాన్ని రీప్లేస్ అనేది చేయించుకోవాలి. రీప్లేస్ అంటే ఖచ్చితంగా వేరే పన్ను అనేది పెట్టించుకోవాలి. కానీ మీకు చాలామంది చెప్పి ఉండొచ్చు, మీరు టీత్ రీప్లేస్మెంట్ చేస్తే ఈ ప్రాబ్లం వస్తుంది, లేకపోతే డెంటల్ ఇంప్లాంట్స్ పెడితే ఈ ప్రాబ్లం వస్తుంది. రకరకాల అపోహలు అనేది పేషెంట్స్ చెప్తుంటారు. వాళ్ళ రిలేటివ్స్ కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఇట్లాంటి వాళ్ళు చెప్పేటోళ్ళు చాలామంది ఉంటారు. సో ఇవన్నీ కాకుండా ఈ టీత్ రీప్లేస్మెంట్ గురించి మనం ఈరోజు డీటెయిల్గా మాట్లాడదాము. ఈ అపోహలని కూడా మనం క్లియర్ చేద్దాము. మా హ్యాపీ డెంటల్ హాస్పిటల్స్లో నిజామాబాద్, హైదరాబాద్ బ్రాంచెస్లో మేము 4 to 5 ఆప్షన్స్ ఇస్తాము మీకు టీత్ రీప్లేస్మెంట్ గురించి. సో ఈ ఆప్షన్స్ అనేది మేము ఈరోజు 12 years నుంచి రెగ్యులర్గా పేషెంట్స్ని చేస్తున్నాము. ప్లస్ పేషెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ అండ్ పేషెంట్స్ ఆర్ హ్యావింగ్ నో కంప్లైంట్స్ అండ్ హ్యాపీగా నమలచ్చు, తినచ్చు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి డెంటల్ ఇంప్లాంట్స్. డెంటల్ ఇంప్లాంట్స్ మీరు అందరు విని ఉండొచ్చు. ఈ డెంటల్ ఇంప్లాంట్స్ అనేది ఒక ఫిక్స్డ్ ట్రీట్మెంట్ ఆప్షన్. ఫిక్స్డ్ ట్రీట్మెంట్ ఆప్షన్ అంటే ఇట్స్ ఎ లైఫ్ టైం ఆప్షన్. ఒక్కసారి మీరు డెంటల్ ఇంప్లాంట్ పెట్టించుకుంటే మళ్ళీ మీకు లైఫ్ టైం దానికి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. కానీ మీరు దాన్ని మంచిగా మెయింటైన్ చేసుకుంటేనే, మీరు రెగ్యులర్ చెకప్స్కి వెళ్తేనే మీకు డెంటల్ ఇంప్లాంట్ అనేది లైఫ్ ఎక్కువగా ఇస్తుంది. ఈ డెంటల్ ఇంప్లాంట్స్ అనేది ఒక స్క్రూ ద్వారా మీ పన్ను ఎక్కడ పోతే ఆ సైట్లో స్క్రూ అనేది పెట్టడం జరుగుతుంది. ఆ ఒకటే సింగిల్ పన్ను రీప్లేస్మెంట్ అనేది జరుగుతుంది. సో ఈ డెంటల్ ఇంప్లాంట్స్ వచ్చేసి చాలా మంచి టీత్ రీప్లేస్మెంట్ ఆప్షన్. ప్లస్ మీకు మంచి స్మైల్ వస్తుంది. మీ ఆత్మవిశ్వాసం కూడా మళ్ళీ రెగ్యులర్గా సెట్ అయిపోతుంది. ప్లస్ మీరు గట్టిగా నమలచ్చు, అన్నీ తినచ్చు కూడా. బట్ కొన్ని జాగ్రత్తలు డెంటల్ ఇంప్లాంట్స్కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మీరు ఎవ్రీ 6 monthsకి ఒకసారి కానీ 1 yearకి ఒకసారి కానీ చెకప్కి వెళ్ళాలి. మీకు షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి. సో ఇట్లాంటి కొన్ని జాగ్రత్తలు అనేది డెంటల్ ఇంప్లాంట్స్కి ఉంటాయి. సెకండ్ వచ్చేసి ఇంప్లాంట్ సపోర్టెడ్ బ్రిడ్జ్. ఇంప్లాంట్ సపోర్టెడ్ బ్రిడ్జ్ అంటే మీకు ఒక 5-6 టీత్, ఒకవేళ మీకు 5-6 టీత్ పోతే, లేకపోతే మీకు యాక్సిడెంట్లో 5 or 6 టీత్ పోతే, ఆ టైంలో మీకు 2 ఇంప్లాంట్స్ లేకపోతే 3 ఇంప్లాంట్స్ పెట్టి ఒక పెద్ద బ్రిడ్జ్ లాగా పెడతారు. బ్రిడ్జ్ అంటే ఒక 5-6 టీత్ అనేది సపోర్ట్తోని పెట్టడం జరుగుతుంది. ఆ ఆప్షన్ని ఇంప్లాంట్ సపోర్టెడ్ బ్రిడ్జ్ అని అంటారు. సో ఈ ఇంప్లాంట్ సపోర్టెడ్ బ్రిడ్జ్ వచ్చేసి ప్రతి ఒక్కరికి అవసరం ఉండదు. ఓన్లీ టీత్ ఎక్కువగా పోయిన వాళ్ళకే ఇంప్లాంట్ సపోర్టెడ్ బ్రిడ్జ్ అనేది అవసరం ఉంటుంది. ఇంప్లాంట్ సపోర్టెడ్ బ్రిడ్జ్ ఆల్సో ఫిక్స్డ్ టీత్ ఆప్షన్. సో ఇది కూడా పెట్టించుకుంటే మీకు ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. థర్డ్ వచ్చేసి ఫిక్స్డ్ టీత్ అంటే ఎఫ్పిడి అంటే ఫిక్స్డ్ పార్షియల్ డెంచర్. ఫిక్స్డ్ పార్షియల్ డెంచర్ అంటే మీ టీత్ ఉన్నాక అవే టీత్ని గ్రైండ్ చేసి, కొంచెం అరగదీసి, రూట్ కెనాల్ చేసి అవసరం ఉంటే చేసి దానికి పెట్టడం ఫిక్స్డ్ పార్షియల్ డెంచర్ అంటారు. ఇది చాలా ఎకనామికల్ ఆప్షన్. రెగ్యులర్గా నాన్ ఇన్వేసివ్ ఆప్షన్. నాన్ ఇన్వేసివ్ అంటే దీంట్లో మీకు పెద్దగా సర్జరీ కానీ, మీ బోన్లో హోల్ చేయడం కానీ అట్లాంటివి ఏం చేసే అవసరం లేదు. ఇది ఫిక్స్డ్ టీత్ ఆప్షన్. సో ఫిక్స్డ్ పార్షియల్ డెంచర్ అంటే మీ పక్కకు 2 టీత్ ఉండనియండి, 3 టీత్ ఉండనియండి, ఆర్ మేబీ మోర్ దెన్ 14 టీత్ 15 టీత్ వరకు కూడా మీకు హ్యాపీగా మీరు ఫిక్స్డ్ టీత్ అనేది పెట్టించుకోవచ్చు. ఫిక్స్డ్ టీత్ వచ్చేసి మేము హ్యాపీ డెంటల్లో నియర్ అబౌట్ ఎవ్రీ ఇయర్ ఆన్ అన్ యావరేజ్ మోర్ దెన్ 7,000 to 8,000 టీత్ కంటే ఎక్కువనే పెడతాము. సో ఫిక్స్డ్ టీత్ అనేది ఎకనామికల్ ఆప్షన్. ఈజీగా వెళ్ళిపోవచ్చు. షుగర్ కానీ, మీకు హార్ట్ ప్రాబ్లం కానీ, ఇట్లాంటి రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా డెఫినెట్గా మీరు ఫిక్స్డ్ టీత్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేయడానికి ప్రాబ్లం ఏమీ లేదు. కమింగ్ టు ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి రిమూవబుల్ పార్షియల్ డెంచర్. రిమూవబుల్ పార్షియల్ డెంచర్ అంటే తీసుడు పెట్టుడు పళ్ళు. తీసుడు పెట్టుడు పళ్ళు అంటే మీరు రోజు దాన్ని తీయాలి, రాత్రి నీళ్ళలో పెట్టుకోవాలి, లేకపోతే రాత్రి మీ బెడ్ సైడ్లో పెట్టుకోవాలి. మార్నింగ్ వేకప్ అయినాక దాన్ని మళ్ళీ కడిగేసి మళ్ళీ నోట్లో సెట్ చేసుకొని పెట్టుకోవాలి. సో దీంట్లో ఒక ఫ్లెక్సిబిలిటీ ఏముంటుందంటే, మీరు డైలీ దీన్ని తీయచ్చు, తర్వాత మళ్ళీ మీ నోట్లో సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు. కానీ ఈ ఫిక్స్డ్ టీత్ లాగా మీ రిమూవబుల్ టీత్ అంత కంఫర్ట్ అనేది మీకు ఉండకపోవచ్చు. సో చాలామంది పేషెంట్స్ ఇప్పుడు రిమూవబుల్ టీత్ కాకుండా ఫిక్స్డ్ టీత్ అనేది అడగడం జరుగుతుంది. సో ఈ 4 ఆప్షన్స్ అనేది మేజర్ ఆప్షన్స్. సో ఈ ఆప్షన్స్ గురించి ఇంకా డీటెయిల్గా ఒక్కొక్క ఆప్షన్ గురించి అడ్వాంటేజెస్ కానీ, డిసడ్వాంటేజెస్ ఏంది, అవి ఇంకా వీడియోస్లో డీటెయిల్గా మాట్లాడుకుందాము.
సో ఈ ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.